హాయ్ ఫ్రెండ్స్, మన ఆ, పాఠకులందరికీ, మన ప్రేక్షకులందరికీ తెలిసిన విషయమే. భారతదేశానికి ఈ ఆర్యులు మనకు బయట దేశం నుంచి వచ్చి, అంటే వాళ్ళు వయా ఖైబర్ పాస్ ఉంచి సింధు నాగరికత ప్రాంతమైన ఇప్పుడు పాకిస్తాన్ ప్రాంతంలో మొహంజోదరో ఆ ప్రాంతంలో ఈ అప్పుడున్న లోకల్ ఎవరైతే ఉన్నారో మూలవాసుల మీద దాడి చేసి వాళ్ళను అక్కడి నుంచి తరిమేసి వాళ్ళ ఆస్తులు వనరులు అన్నీ ఆక్రమించుకొని, సో ఆ పరంపరలో వీళ్ళు మన ఇది అక్కడ పాకిస్తాన్ దగ్గర మొదలు పెట్టుకొని హర్యానా వరకు, హర్యానాలో రాఖీగర్ అని అంతవరకు ఈ దాడి పరంపర కొనసాగుతూ, దాని తర్వాత వాళ్ళు ఈ మూలవాసులకు ఒక ఆప్షన్ ఇచ్చారు. ఏమిచ్చారు? ఎవరైతే ఆయుధాలు వదిలి ఉంటారో వాళ్ళు తమతోనే ఉండొచ్చు అని చెప్పేసి, ఎవరైతే ఆయుధాలు వదలకుండా ఉంటారో వాళ్ళు బయటికి వెళ్ళిపోయి వేరే ప్రదేశాల్లో ఉండాలా అని, అందులో భాగంగానే ఈ ఎవరైతే ఆయుధాలు వదిలారో వాళ్ళంతా బీసీలు అయ్యారు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్. వాళ్ళంతా ఊరిలోనే ఉంటూ ఊరి జనాలకు సేవలు చేస్తూ ఉన్నారు. ఈ ఎవరైతే ఈ ఒరిజినల్ మూలవాసులు ఉన్నారో ఈ ఆర్యులతో యుద్ధం చేసి, సో వాళ్ళు మనకు బయటకి వెళ్ళిపోయి ఊరి బయట ఉంటూ వాళ్ళ ఆయుధాలు కలిగి ఉన్నారు. సో వాళ్ళతో ఎప్పుడైనా ప్రమాదమే అని చెప్పేసి వాళ్ళంతా దూరంగా ఉంచాలా, వాళ్ళ అంటరానివారుగా చూడాలా అన్న భావనలో నుంచి పుట్టిందే అంటరానితనం. ఎక్కడ ఏ పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, వేదాలు ఎక్కడైనా ఓపెన్ ఛాలెంజ్, ఎక్కడైనా వెతకొచ్చు ఎవరైనా. ఎక్కడ అంటరానితనం గురించి, కులం గురించి ప్రస్తావనే లేదు. ఓన్లీ 4 వర్గాల గురించి ప్రస్తావన ఉంది భగవద్గీతతో సహా. అందువల్ల ఈ అంటరానితనము, ఈ కులతత్వం అనేది ఈ మనకు దైవ సంకల్పితము, వేదాల్లో ఉంది, పురాణాల్లో ఉంది అనేది తప్పుడు ప్రచారమే. దాన్ని నమ్మొద్దు అనేదే ఈ వీడియో ఉద్దేశం. థ్యాంక్ యూ.